దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున ప్రభు సన్నిధిలో కలుసుకునేటటువంటి భాగ్యం మరొకసారి ప్రభు మనకిచ్చినందులకై ఆయనకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిద్దాం. మనమందరం కూడా ఈ ఉదయకాలము దేవుని వాగ్దానము, బైబిల్ అంతా కూడా దేవుని వాగ్దానములై ఉన్నవి కనుక ఈ ఉదయకాలమున మరి యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తాడు యేసు ప్రభుల వారు. నేను గొర్రెలకు మంచి కాపరి అనగా ప్రధాన కాపరి ఆయన. ఇక్కడ ఆయన మాట్లాడుతూ అంటాడు, జీతగాడే గనక మరి తోడేలు వచ్చుట చూచి గొర్రెలను విడిచి పారిపోవును అని రాయబడి ఉంది. అయితే కాపరి, రెండు రకాలైన కాపరులు ప్రియులారా మనం గమనించాలి. ఒక కాపరి ప్రభు యొక్క పిలుపు కొరకు ప్రాణం పెట్టే కాపరి, ఒక కాపరి కూలికి బోధించే కాపరి. కాపరులు అనేకులు మనకు కనబడతా ఉంటారు. మరి మన ప్రధాన కాపరి మన ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు గొప్ప కాపరి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఈ కాపరి చేసే పని ఏంటంటే, ఆ గొర్రెలను నడిపించేటప్పుడు వాడికి ముందుగా పోవును అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఈ యొక్క మంచి కాపరి, ప్రధాన కాపరి ఆ గొర్రెలన్నిటిపై విచారము చేస్తాడు అనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే మనం చూస్తాం, ఉపమానములో ఒకనికి 100 గొర్రెలు కలిగి ఉన్నప్పుడు ఒక గొర్రె తప్పిపోయినప్పుడు మనం చూస్తూ ఉంటాం, 99ని అడవిలో విడిచిపెట్టి ఆ తప్పిపోయిన ఒక్క గొర్రె కొరకై మరి ఆ యొక్క కాపరి పరిగెత్తుకుని వచ్చి అది ఒక పొదలో చిక్కబడి ఉంటే చూచి అదంతా కూడా ఆ పొదలో చిక్కుకున్న ప్రతి ఒక్క ఆటంకాన్ని తొలగించి తెచ్చి తన భుజములో వేసుకొని వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ కూలికి బోధించే కాపరి పోతుపోయిందిలే ఒక గొర్రె, నాకు 99 గొర్రెలు ఉన్నాయి కదా అని అనుకోవచ్చును. అతడు జీతగాడు అని చెప్తా ఉంది. జీతగాడు ఏం చేస్తాడు అంటే, తోడేలు వచ్చుడు చూచి పారిపోతాడు అని రాయబడి ఉంది. అవును ప్రియులారా, ఈనాడు నిజమైనటువంటి కాపరులు కావాలి. గొర్రెలను కాచే కాపరులు కావాలి. గొర్రెలకు గాయము కట్టే కాపరులు కావాలి. గొర్రెలను నడిపించే కాపరి కావాలి. గొర్రెకు ముందుగా నడిచే కాపరి కావాలి. ఆ కాపరే ప్రధాన కాపరి. ఆ కాపరే నిజమైన కాపరి. ఆ కాపరే నిజముగా ప్రభు చేత ఏర్పాటు చేయబడిన కాపరి. ఈనాడు లోకంలో అనేక కాపరులు మనకు కనబడతా ఉంటారు, కానీ నిజమైనటువంటి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టును అని రాయబడింది. వాటన్నిటిని కూడా ఆయన ముందుగా పోవచ్చు, తోలుకొనుచు తన దొడ్డిలోనికి తీసుకొచ్చినప్పుడు మెల్లగా వాటిని మరలా దొడ్డిలోనికి చేరుస్తాడు అని చెప్పి వ్రాయబడింది. అంతేకాదు, నిజమైన కాపరి గొర్రెల కొరకు ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. ఈనాడు గొర్రెలు కూడా ప్రియులారా కాపరి స్వరాన్ని వెంబడించే గొర్రెలుగా ఉండాలి. ఈనాడు అనేక విధాలుగా చూస్తున్నాం. కొన్ని గొర్రెలు తప్పిపోయే గొర్రెలు ప్రియులారా. నిజంగా కాపరి స్వరమును గాక వేరే కాపరిని అనుసరించే గొర్రెలు కూడా లోకంలో లేకపోలేదు. నిజంగా మరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టినటువంటి కాపరిని విడిచిపెట్టి, గొర్రెల కొరకు ప్రయాసపడిన కాపరిని విడిచిపెట్టి, గొర్రెల కొరకు దివారాత్రులు ప్రార్థించిన కాపరిని వదిలిపెట్టి నిజంగా వేరొక కాపరిని వెంబడించినట్లుగా చూస్తా ఉన్నాం. కానీ కొన్నిసార్లు అవి తప్పిపోయినప్పుడు జీతగాడు గనక వాటి గాయాలు కట్టకుండా పారిపోయినట్లుగా చూస్తా ఉన్నాం. గొర్రెలు నిజంగా భయంకరమైన స్థితిగా అప్పగించబడినట్లుగా దేవుని గ్రంథములో వ్రాయబడి ఉంది. అందుకే యేసు ప్రభుల వారు చెప్తున్నారు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరిని కనుక గొర్రెల కొరకు నేను ప్రాణం పెట్టే కాపరిని అంటున్నాడు. అవును ప్రియులారా, ఈనాడు నిజమైన కాపరి. అందుకే ఒక మాట అంటాడు దైవ గ్రంథంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు, మరి ప్రేమించువాడు
నిజ స్నేహితుడు విడవక ప్రేమించును అని వ్రాయబడిన మాటను మనం జ్ఞాపకం చేసుకుంటాం. కనుక ఈ ఉదయకాలమున నిజంగా కాపరి స్వరాన్ని గొర్రెలు వినాలి. కాపరి స్వరాన్ని విని గొర్రెలు కాపరిని వెంబడించాలి. అందుకే కాపరి అంటున్నాడు, అవి నా గొర్రెలు, అవి నా స్వరం వింటాయి, అవి అన్యుల స్వరమును వినవు, వేరొక స్వరమును అనుసరించవు అని మాట్లాడుతూ ఉన్నాడు. అవును, గొర్రెలు కూడా ఎంతో నమ్మకంగా, గొర్రెలు కూడా ఎంతో శ్రేష్టమైనవిగా తన కాపరి తన గొర్రెలను చూచి సంతోషించే విధంగా కాపరి ఉంటూ ఉన్నాడు. అంతేకాదు, ఆ కాపరి ప్రధాన కాపరి, ఆ కాపరి నిజమైన కాపరి, ఆ కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరి. కనుక దేవుని సంగమా, గొర్రెలైన మీరు, కాపరి అయిన నేను, ఆ ఇద్దరి మధ్య ఉండే ఆ బాండింగ్, ఆ సంబంధం ఎంతో గొప్పది. అది మనుషులు ఏర్పరిచేది కాదు, దేవుడే దానిని ఏర్పరిచినట్లుగా దైవ గ్రంథము సెలవిస్తుంది. కానీ మధ్యలో అపవాది అనేవాడున్నాడు, గొర్రెలను అపహరించుకొని పోతాడు. అపవాది అంటే వేరేలాగా రాడు, వేరే యొక్క వేషం వేసుకొని రాడు, గాని తాను కూడా కాపరిననే చెప్తాడు. తాను కనలేదు, తాను పెంచలేదు గాని ప్రియులారా, మరి తాను కూడా కాపరినని గొర్రెలను మార్గం తప్పించేటటువంటి నిజంగా మరి కాపరులు కూడా ఉన్నారు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే యోహాను సువార్తలో ఖచ్చితంగా యేసు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, నా గొర్రెలైతే నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, అవి అన్యుల వేరొక స్వరమును వినవు అని చెప్పి వ్రాయబడింది. గొర్రెలు మంచి అయినప్పటికీ అపవాది అనే సాతాను సంబంధమైనటువంటి కాపరులు కూడా ఉన్నారు. నిజంగా ఆ కాపరి ఎంతో కష్టపడ్డాడు, ఆపరి కొన్ని సంవత్సరాలు కని నిజంగా ఆ కాపరి యొక్క గొర్రెలను నేను అపహరించకూడదనే ఆలోచన కూడా ఆ కాపరికి రాదు అని చెప్తున్నాను. కాబట్టి నేటి దినాల్లో గొర్రెలు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజంగా గొల్లవాడెవరో, సాదేవాడెవరో, రక్షించేవాడెవరో, కాపాడిన కాపరి, గొర్రెల కాపరి ఎవరో దాన్ని గ్రహిస్తే ఏ గొర్రె కూడా ఎటు కూడా చెదిరిపోదు. కనుక ఈ ఉదయకాలమున మన కాపరి, ఆయన ప్రధాన కాపరి, నిజంగా నిజమైన కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరి. గొర్రెలు కూడా దేవుని స్వరాన్ని వినే మరి గొర్రెలుగా ఉంటాయి. కానీ కొన్నిసార్లు నిజంగా గొర్రెలను మరి కాపరులు తప్పించి, కాపరులు నిజంగా ఆ కాపరికి గొర్రెలకున్న సంబంధాన్ని విడిపించి వేరు చేస్తారు. కానీ ఒకానొక దినం వస్తుంది, ఆ దినమున దేవుని న్యాయపీఠం ఎదుట దేవుడు అడిగే పరిస్థితి ఏర్పడింది. అప్పుడు తలదించుకునే విధంగా మనుషులు నిజంగా వారు చేసినటువంటి క్రియలను బట్టి వారి దేవునికి లెక్కప్ప చెప్పవలసింది. కనుక ఈ ఉదయకాలమున నిజంగా మంచి కాపరి, ప్రధాన కాపరి, గొర్రెల కొరకు ప్రాణం పెట్టే కాపరి, జీతగాన్ని అనుసరించకుండా దేవుని రాకడ వరకు, మన పోకడ వరకు దేవుని నిజమైన కాపరిని, ప్రధాన కాపరిని వెంబడించి ప్రభు కొరకు జీవిద్దాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. తలలో వంచి ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలు కారణభూతుడు అయిన మా తండ్రి, కృప కలిగిన యేసయ్యా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయినా మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టునని రాయబడి ఉంది ప్రభా. నా తండ్రి, ప్రధాన కాపరి అని మీరు చెప్పారు తండ్రి. అయినా కాపరి స్వరాన్ని గొర్రెలు వింటాయని, గొర్రెలు కాపరి స్వరాన్ని వెంబడిస్తాయని చెప్పి మీరు మాట్లాడారు. అయా, కొన్ని గొర్రెలు నిజంగా, కొంతమంది కాపరులు ప్రభా నిజంగా నాయన గొర్రెలను తప్పించే కాపరులు కూడా ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీరు మాట్లాడుతూ వచ్చారు. ఈ కడవరి దినాల్లో ఉన్నాం గనక ప్రభా, ఏ గొర్రె కూడా తప్పిపోకుండా ప్రభా, ఏ గొర్రె కూడా అపవాది చేతికి చిక్కకుండా ప్రభా, ఏ యొక్క గొర్రె ఏ సంరక్షణలో నాయన ఏ దొడ్డిలో ఉందో ప్రభా, తిరిగి ఆ దొడ్డిలోనికి వచ్చి సంతోషించినట్లుగా మీ కృప దయచేయమని, మీరు మందలించమని, మీరు మాట్లాడమని, నీ స్వరాన్ని వినిపించి నాయన నీ మహిమ కొరకు వాడుకుంటారని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.